తెలుగుదేశం పార్టీ రెండో లిస్ట్ మొదటిది 94, ఇప్పుడు 34, అంటే 98, 128 దాకా వచ్చేసినాయి. 144లో దాదాపుగా 3 వంతులు పూర్తయినాయి, ఇంకో 16 దాకానే ఉన్నట్టున్నాయి. టోటల్గా చూసుకుంటే కథ నడుస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీంట్లో బలమైనటువంటి అభ్యర్థుల్ని ఈ దఫా అవకాశాలు కల్పించారు. ఒకటి ఎరపతినేనిని వదిలిపెట్టలేదు, అట్లాగే మన చింతలపూడికి సంబంధించి దెందులూరుకి సంబంధించి ప్రభాకర్ని కూడా వదిలిపెట్టలేదు, చింతమనేని కూడా. తద్వారా అయితే బండారు సత్యనారాయణమూర్తి సీటు వెళ్ళిపోతుంటుందో కార్యకర్తలేమో నువ్వు బయటకు వచ్చేసే అంటే ఎక్కడికి వెళ్తాం, మనం పార్టీని నమ్ముకుందాం, పార్టీని చూసుకుంటుందంటూ ఆయన ఆగుతున్నారు. గండిబాబ్జీ రాజీనామా చేశారు. మరోవైపున గంటా శ్రీనివాసరావు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ప్రస్తుతం ఎటు లేనటువంటి పరిస్థితుల్లో అసంతృప్తి 2-3 రోజులు ఉంటుంది, ఆ పైన సర్దుకుంటుంది. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే కొన్ని ప్రత్యేకతలు వచ్చేటటువంటి సందర్భంలో భాష్యం ప్రవీణ్, లోకేషు, రాధాకృష్ణ గారు ఇద్దరూ కూడా ప్రమోట్ చేశారు. అతనికి ఎట్టకేలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు గాను అతనికి సీట్ లభించింది. అట్లాగే పిడుగురాళ్ల మాధవి అన్నటువంటి పేరు గుంటూరు 2కి చెప్పారు. ఆవిడ వాస్తవంగా నిన్నటిదాకా అడ్వర్టైజ్మెంట్ గల్లా మాధవి అని ఇచ్చుకుంది పత్రికలన్నింటిలో కూడా. అంటే ఇక్కడ తన భర్త కమ్మ సామాజిక వర్గం, తను బీసీ సామాజిక వర్గం, అందుకని చెప్పి ఈ రెండింటిని కలిపి కాంబినేషన్ కోణం. అయితే గల్లా అంటే కనుక మళ్ళీ కమ్మాస్కని వెళ్తుంది కాబట్టి బీసీలకు ఇచ్చామన్నటువంటి రూట్ చూపించేందుకోసం. ఎందుకంటే అక్కడ మంత్రి విడుదల రజనీ కూడా తన భర్త కాపు అంటారు కాబట్టి అక్కడ కాపు ప్లస్ బీసీ కాంబినేషన్, ఇక్కడ కమ్మ ప్లస్ బీసీ కాంబినేషన్ అన్నటువంటి అక్కడ ఒకటి కనబడుతుంది. మరోవైపున విజయవాడ పశ్చిమ సీటు తేల్చలేదు, అనౌన్స్ చేయలేదు, అది జనసేన కూడా అనౌన్స్ చేయట్లేదు. తద్వారా ఆ సీట్ల దగ్గర కూడా బీజేపీ వైపుకి వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది. క్రమంగా ఒక్కోటి వ్యవహారం ఫైనల్ స్టేజ్కి వచ్చేసి బుచ్చి చౌదరికి సీటు ఇచ్చేశారు. అలాగే కొవ్వూరు ఈయన జవహర్ని మాజీ మంత్రిని పక్కన పెట్టేసి చివరికి ముప్పిడి వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. అలాగే ఏదైతే గుంటూరు ఈస్ట్ ఓ ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు, మహమ్మద్ నజీర్కి. తద్వారా ముస్లిం సామాజిక వర్గానికి సీట్లు ఇది రెండోది ఇచ్చినట్టు అవుతుంది. ఓవరాల్గా తమ ప్రయత్నం తాము చేసుకుంటూ వెళ్తున్నారు.